హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా ఈ వీడియోలో వచ్చేసి అమ్మవారికి గాజుల మాల ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అండ్ ఈ మంత్లో అయితే మనకి ఈసారి శ్రావణ మాసం 5 వీక్స్ వచ్చేసాయి కదండి. అండ్ మొదటి వారంగా మా అమ్మ అయితే వారాహి అమ్మవారికి గాజుల మాల ఇస్తున్నారు. అంటే 5 వారాలు మొక్కు చెల్లించుకొని 5వ వారం ఈ గాజుల మాల అన్నది ఇస్తున్నారు. గాజుల మాల అండ్ కందదీపం ఇవన్నీ సమర్పిస్తారు కదండి. సో అలాగా గాజుల మాల చేయమని చెప్పి నాకు చెప్పారు. సో గాజుల మాల నాకు కూడా తెలియదు అనమాట, ఎలా ప్రిపేర్ చేయాలన్నది. నేను కూడా నేర్చుకొని అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి. అలానే మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందనే నేను పెడుతున్నానండి. సో ముందుగా అయితే నేను ఎరుపు పచ్చ గాజులు అయితే తీసుకున్నామండి. అండ్ ముందుగా ఫస్ట్ గాజుకి మాత్రం 2 ముళ్ళు వేసుకోవాలి. అండ్ తర్వాత గాజు నుంచి ఇలా 2 టైమ్స్ చుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ప్రతి గాజుకి ముడివి అయితే వేయవలసిన అవసరం లేదు. అలానే మనం తీసుకున్న దారం కూడా నేను 5 పేటలు తీసుకున్నానండి. ఈ 5 పేటల దారం తీసుకున్న తర్వాత ఈ దారానికి పసుపు పూసానండి. అండ్ పసుపు రాసుకున్న తర్వాత ఇలా మనం మాలగా తయారు చేసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, గాజుల మాల చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ గాజులు బ్రేక్ అవ్వకుండా మనం ఇలా స్లోగా పెట్టుకుంటూ రావాలన్నమాట. అండ్ ఒకే లైన్లో దారం వచ్చేలా కాకుండా కొంచెం సైడ్కి వచ్చేలాగా చూసుకుంటే మనకి మాల అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అలానే మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. అలానే మా కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు దయ వల్ల ఇప్పటివరకు అంతా మంచి జరుగుతుంది అన్నమాట. మీరు కూడా మా గ్రామానికి వచ్చేసి వారాహి అమ్మవారిని దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.